మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ బల్లకు ప్రభునామన ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటున్నాను. ప్రియ సంఘమా, పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవగా విందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 and 2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది దేవుని పరిశుద్ధ వాక్యం. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ సంఘమా, శ్రేష్టమైన ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ సంఘానికి దేవుని సేవకుడు రాస్తున్నటువంటి ఈ మాట ఎంత గొప్పది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని దృష్టికి ప్రియులైన బిడ్డలు ఎవరు అని చెప్పి ఆలోచన చేస్తే ఆయనను పోలి నడుచుకునేటువంటి వారే ఆయన బిడ్డలు. ఆయన యందు ఆధారపడి బిడ్డలు ఆయనకు ప్రియులైనటువంటి వారు. ఆయన ప్రేమను గ్రహించి ఆయన ప్రేమకు సాక్షులుగా జీవిస్తున్నటువంటి ఆయన బిడ్డలు ఆయనకు ప్రియులైనటువంటి పిల్లలు. ప్రియులరా, ఈ వాక్యంలో గమనిస్తే దేవుని పోలి నడుచుకొనుడి. మరొక ప్రదేశంలో ఆయన రాస్తాడు, నేను ఆయనను పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నటువంటి ఆ స్టేట్మెంట్ను కూడా మనం చూడగలం. ప్రియ సంఘమా, ఈ ఉదయకాల సమయాన దేవుని పోలి నడిచేటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఆయన సమాజముగా ఏమి మనలో అగుపడాలి అని చెప్పేసి అన్నప్పుడు ఈ 2వ వచనంలో ఏముందంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవునిని ఇమిటేట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అన్నప్పుడు వాట్ డు యూ అండ్ ఐ సీ ఇన్ గాడ్? దేవునిలో ఏమి చూస్తుంటున్నాం? దేవునిలో ఈ 2వ వచనంలో గమనిస్తే ఆయనలో ప్రేమ మనం చూస్తుంటున్నాం. వాక్యంలో ఒక ఇంపెరటివ్ ఏంటంటే, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. క్రైస్తవ సమాజానికి ఇది ఆప్షన్ కాదు. ఇది క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఇది మనలో అగుపడవలసినటువంటి ఒక దైవ లక్షణం. ఇది గొప్ప సత్యం. బలులో పాల్గొంటున్నటువంటి దైవ సమాజముగా క్రీస్తు యేసు ప్రేమను మరి అనుభవించినటువంటి బిడ్డలుగా వాక్యంలో మనం చూస్తే దేవుని పోలి నడుచుకునుడి. అలాంటి బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే, ఎలాగుంటారంటే, పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా ఆయన ప్రేమను మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా దానిని వెదజల్లటానికి దేవుడు కృప చూపుతాడన్నటువంటి సత్యాన్ని గ్రహించి రండి ప్రియుల, బలలో పాల్గొందాం. దేవుని మహిమార్థమై మన జీవితంలో ఆయనను పోలి నడుచుకోవటానికి మన జీవితాలు సిద్ధం చేసుకుందాం. ఈ చక్కని మధ్యాహ్న వేళ ఏ పరిస్థితి దేవుడు మన జీవితంలో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడో గుర్తించి కృతజ్ఞతతో ఆనందంతో మనము దేవుని ఘనపరుస్తూ ఈ బలలో పాల్గొనవలసినటువంటి ఒక చక్కని తరుణాన్ని దేవుడు మనకు దయచేస్తుంటున్నాడు. బాప్తిసం తీసుకుని ప్రభువును ఘనపరిచినట్లయితే, ప్రభువును ప్రేమిస్తూ ఆయన విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తుంటే, ప్లీజ్ కమ్, దయచేసి రండి, ఈ బలలో పాల్గొనవలసిందిగా మరొకసారి ప్రభునామన ఈ ప్రోత్సాహాన్ని వాక్యపు ఆధారం పైన మీకు అందజేస్తుంటున్నా. దయచేసి ఈ సమయంలో అందరం కలిసి స్తుతి ఆరాధన గీతముల పుస్తకంలో నుండి
ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములైనటువంటి 106వ కీర్తన కలిసి మనం పాడదాం. ప్రభువాని వేదాదు శరణం ఆశ్రయించితి ఈ చరణములై. ప్రభువాని వేదాదు శరణం ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రనిది త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రనిది త్రాగవలెను. ప్రభు శరీరానికి సూచనగా ఉన్నటువంటి రొట్టె నిమిత్తమై ప్రార్థించుటకు బ్రదర్ ఆర్ సతీష్ గారిని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉన్నటువంటి ద్రాక్షారసం నిమిత్తమై ప్రార్థించుటకు శ్రీమతి ఆనంద కుమారి పాల్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రశస్తమైన దినమందు ఆరాధనలో పాల్గొని మరి ఈ సమయంలో ప్రభువులను సమీపించుండగా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాయన. తండ్రి, సంఘ కాపురుల ద్వారా మీరు అందించబడిన మీ చేత మీ వాక్యమును బట్టి వేలాది వేల వందల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వారు సెలవిచ్చినట్టుగా తండ్రి, వాక్యములోని మర్మాలను తెలియజేసినట్లుగా యేసు ప్రభువును గురించి వినుటకు, యేసును వెంబడించుటకు, యేసును గూర్చి ప్రకటించుటకు మేము మా మనస్సులను ఆయత్తపరుచుకొని ముందుకు సాగిపోవట కృప చూపించండి నాయన. తండ్రి, మరి యేసు ఎదిగినట్లుగా జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును యేసు ప్రభు ఎదిగినట్లుగా తండ్రి, ఆయన బిడ్డలమైన మేము ఇంటలెక్చువల్గా, ఫిజికల్గా మరియు సోషల్గా, అలాగే తండ్రి స్పిరిచువల్గా ఎదుగుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఈ సమయంలో బలను సమీపించుంటుండగా తండ్రి, మా అపరాధములను మన్నించి మా పాపములను పరిహరించి మమ్మలను ఈ బల్లకు మరి యోగ్యులనుగా మార్చినటువంటి ప్రభువు ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాయన. సమయంలో తండ్రి, మరి ప్రభువు యొక్క మరి దున్నబడిన దేహాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ అందుకు సాదృశ్యమైన రొట్టెను మేము భుజించుచుండగా మరి తండ్రి, మా దోషములను పరిహరించి మా దేహంలోని అస్వస్థతను తొలగించి మా మనస్సులలోని పరిపక్వతను మరి మనకు కలగజేసి మా మనస్సులలో స్వస్థచిత్తులుగా మమ్మల్ని చేసి మీ రాజ్య సువార్తను ప్రకటించుటకు, మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ
ఈ కొద్ది మనవులు మా ప్రభును పిరికమడిన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. పరమదాసుండమైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు మీరు కళ్ళచాటున భద్రపరిచి కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చూపిస్తున్న ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మీరు ఇచ్చిన జీవమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మరి ఈ పరిశుద్ధ దినములో మమ్మల్ని అందరినీ మీ ఆలయానికి నడిపించి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవ, మా రక్షక, ఎల్లప్పుడూ మిమ్మల్ని కలిగి జీవించి బిడ్డముగా ఉండటకు సహాయం దయచేయండి. కడవరి దినాల్లో ఉంటున్నాం, ప్రతి ఆత్మ రక్షణ బట్టకు సహాయం దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. బలలో పాల్గొనుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యోగ్యమైన రీతిలో మేము బలలో పాల్గొనటకు సహాయం దయచేయండి. మా పాపముల కొరకు, అపరాధముల కొరకు మీ ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపి ఉన్నావు నాయన. ఆయన సిలువలో పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను, సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా పాప క్షమాపణ, రక్షణ భాగ్యము, మరి నిత్యరాజ్య స్వాస్థ్యం ఇచ్చినారు. ఆ పరిశుద్ధ రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం సేవిస్తుండగా మమ్మల్ని నూతనపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నాయన మరి దీవించి ఆశీర్వదించి మనం మొరపెట్టుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఆలయానికి రాలేక వెనుకబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థతనిచ్చి మీ ఆలయానికి నడిపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే అర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. ప్రియ సంఘమా, కృపా సాధనాలు మన చింతకు తీసుకుని రాబడుచుండగా ప్రార్థన అనంతరం అందరం కలిసి స్వీకరిద్దాం. దయచేసి ఒక చిన్న మనవి, మరి కాంపౌండ్ వాల్ దగ్గర స్కాటర్ అట్లా ఉంటే, వెహికల్స్ దగ్గర ఉంటే దయచేసి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా ఈ ప్రేయర్ హాల్స్లోనికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి జాగ్రత్తగా ఇందులో మనం పాల్గొందాం. ఏ వాహనాలు లోపలికి రాకుండా చూసుకోండి. వాహనాలు ఈ కృపా సాధనాలు తీసుకుని వెళ్తుండగా ఈ వాహనాలు రాకపోకలు గేట్లో నుంచి రాకుండా దయచేసి అక్కడ మీరు జాగ్రత్తగా చూడవలసిందిగా కూడా మేము ప్రభుపేట మనవి చేస్తుంటున్నాం. రండి ప్రియులారా, తిరిగి అందరం కలిసి 106వ ఈ కీర్తన స్తుతి ఆరాధన గీతముల పుస్తకంలో ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణంలో అన్నటువంటి ఆ కీర్తన మొదటి చరణాన్ని పాడుతూ ప్రభు బలలో మనం పాల్గొందాం. అపవాది క్రియలందు బందీనైతి కృపచు స్తుని చేయుమా. అపవాది క్రియలందు బందీనైతి కృపచు
కమ్ముకొనెను కరుణించి నీ దివ్య కాంతి నిన్ను మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను కరుణించి నీ దివ్య కాంతి నిన్ను చెదరిన నీ
ఆశ్రయించితి నీ చరణములే. ఇంకొక ట్రే కావాలి. ఎనిమిది 861వ కీర్తన, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. 861వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన కలిసి మనం పాడుదాం. పాడుతూ ప్రభు బలిలో మనం ముందుకెళ్దాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమను వివరింతును శ్రీ యేసు. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమను వివరింతు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమను వివరింతు
ప్రార్థన. ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. పరిశుద్ధమైన మీ ప్రేమను బట్టి, సర్వమానవాళి కొరకై గావించిన ఆ గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి మీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. మహోన్నతుడా, శిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పచ్చి మాంసపు ముద్దగా దున్నబడ్డ ఆయన శరీరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సూచనగా ఈ రొట్టెను స్వీకరిస్తుండగా మా జీవితాల్లో ఒక నూతనమైనటువంటి మీ కృపలతో నింపి శిలువ సాక్షులుగా ఈ లోకంలో మీ ప్రేమను చాటు చెప్తూ అనేక మందిని ఆ ప్రేమ చెంతకు నడిపించడానికి సహాయం చేయమని, ఆత్మతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. కలువరి శిలువపై చిందింపబడ్డ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుణ్య రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నిబంధన సంబంధమగు రక్తముగా వాక్యంలో మీరు మా కొరకై నేను ఈ గొప్ప సత్యాన్ని ముద్రించి మా జీవితాలను ఆ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పావనపరిచి విమోచన జనులుగా, నిబంధన జనులుగా ఈ లోకంలో జీవించుటకు మీరు ఆయత్తపరుస్తున్న రీతిని బట్టి వందనాలు. మరొకసారి ఆ పుణ్య రక్తానికి సూచనగా ఈ ద్రాక్షారసాన్ని స్వీకరిస్తుండగా మీ కృపచేత నింపండి, మీ అద్భుతమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టమని, మీరే తద్వారా మహిమ పొందుమని యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సంఘమా, కానుకలు సమర్పిస్తుండగా అందరము దేవుని ఘనపరుచుదాం. ఒక చక్కని తెలిసినటువంటి పాటనే మా సర్వనిధి నీవయ్య నీ సన్నిధికి వచ్చామయ్య అన్నటువంటి కీర్తన కలిసి పాడదాం. మా సర్వనిధి నీవయ్య నీ సన్నిధికి వచ్చాం. భీమైన నీవయ్యా
స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు, మా యేసయ్యా. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు, మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమును, పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చమయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, నిన్ను స్తుతింపవచ్చమయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చమయ్యా. బహు బలహీనులము మేమయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ చక్కని మధ్యాహ్న వేళ మీ పరిశుద్ధ పాదాల చెంత మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరుస్తూ ఈ పరిశుద్ధ నామాన్ని నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేస్తాను. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ బలులో పాల్గొనే ఈ కృప మాకు ప్రసాదించిన రీతిని బట్టి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. మా జీవితాల్లో మీ ప్రేమ చేత నింపి మీ వాక్యం చేత బలపరుస్తున్న రీతిని బట్టి స్తోత్రాలు. మేమందరం కూడా మీ ప్రేమ చేత నడిపించబడే బిడ్డలుగా, సంఘ క్షేమం కొరకై పాటుపడేటువంటి బిడ్డలుగా, మీ రాజ్య విస్తరణ కొరకై నడుం బిగించినటువంటి క్రీస్తు యోధులుగా, ఈ లోకంలో నమ్మకంగా శిలువ సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నా. బలలో పాల్గొనగలిగిన ఈ కృపను దయచేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నా. ఈ లోకంలోనికి మేము వెళ్తుండగా మీరు మాతో కూడా రమ్మని క్రైస్తవ జయ జీవితాన్ని మీరు మాకు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడ, అడుగడుగున మీ చేయుతను మాకు ప్రసాదించండి. మీ ఆత్మ శక్తి మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈరోజు నేను మీ పాదాల చెంత మీ తాకిడి కొరకై, మీ స్వస్థత కొరకై ఎదురు చూస్తూ ప్రత్యేకమైన మీ సంధింపు కొరకై కనిపెడతా ఉంటే ఆ బిడ్డలపైన మీ యొక్క స్వస్థత, మీ శక్తి విడుదల చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధమైన మీ కరములలో ఆ బిడ్డలకు కావాల్సినటువంటి ఓదార్పు ధైర్యాన్ని ప్రభు మీరే ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఘన దేవానికి స్తోత్రాలు. ఇక్కడ చేరినటువంటి చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వయోవృద్ధులందరినీ మీ చేతికి సమర్పిస్తూ మేమందరం కూడా శక్తి వంచన లేకుండగా మీరు మమ్మల్ని ఉంచినటువంటి స్థలాల్లో, పనిచేయు ప్రాంతాల్లో మీ ప్రేమను, మీ సేవలో బహు గంభీరంగా నిలబెట్టి మీరు మహిమ పొందమని, ఇంకా ఈరోజు రాలేక ఏ కారణం చేత వెనుకబడ్డారు, ఆరాధించుటకు నేను ఇంకా ఒకవేళ ఏ కారణం చేత దూరమయ్యారు, మీ ప్రేమ చేత నడిపించండి ప్రభా. కుటుంబాలను తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. నేను పెడి చెవి పెడుతుంటే ఆ బిడ్డలకు ఒక నవీనమైన సంధింపును అనుగ్రహించి ప్రభా మీ మందిరానికి, మీ సన్నిధికి, ఆరాధనకు నేను చేయి పట్టుకుని తీసుకుని రమ్మని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు.
మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు తన మహిమా ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తి గల ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. 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 Praise the Lord. Praise the Lord. మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ బల్లకు ప్రభునామన ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటున్నాను. ప్రియ సంఘమా, పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుగా విందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 verses 1 and 2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది దేవుని పరిశుద్ధ వాక్యం. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ సంఘమా, శ్రేష్టమైన ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ సంఘానికి దేవుని సేవకుడు రాస్తున్నటువంటి ఈ మాట ఎంత గొప్పది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని దృష్టికి ప్రియులైన బిడ్డలు ఎవరు అని చెప్పి ఆలోచన చేస్తే ఆయనను పోలి నడుచుకునేటువంటి వారే ఆయన బిడ్డలు. ఆయన యందు ఆధారపడి బిడ్డలు ఆయనకు ప్రియులైనటువంటి వారు. ఆయన ప్రేమను గ్రహించి ఆయన ప్రేమకు సాక్షులుగా జీవిస్తున్నటువంటి ఆయన బిడ్డలు ఆయనకు ప్రియులైనటువంటి పిల్లలు.
ప్రియులరా, ఈ వాక్యంలో గమనిస్తే దేవుని పోలి నడుచుకునుడి. మరొక ప్రదేశంలో ఆయన రాస్తాడు, నేను ఆయనను పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నటువంటి ఆ స్టేట్మెంట్ను కూడా మనం చూడగలం. ప్రియ సంఘమా, ఈ ఉదయకాల సమయాన దేవుని పోలి నడిచేటువంటి క్రైస్తవ బిడ్డలుగా, ఆయన సమాజముగా ఏమి మనలో అగుపడాలి అని చెప్పేసి అన్నప్పుడు ఈ 2వ వచనంలో ఏముందంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవునిని ఇమిటేట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అన్నప్పుడు, వాట్ డు యూ అండ్ ఐ సీ ఇన్ గాడ్? దేవునిలో ఏమి చూస్తుంటున్నాం? దేవునిలో ఈ 2వ వచనంలో గమనిస్తే ఆయనలో ప్రేమ మనం చూస్తుంటున్నాం. వాక్యంలో ఒక ఇంపెరటివ్ ఏంటంటే, అలాగననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. క్రైస్తవ సమాజానికి ఇది ఆప్షన్ కాదు. ఇది క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఇది మనలో అగుపడవలసినటువంటి ఒక దైవ లక్షణం. ఇది గొప్ప సత్యం. బలులో పాల్గొంటున్నటువంటి దైవ సమాజముగా క్రీస్తు యేసు ప్రేమను మరి అనుభవించినటువంటి బిడ్డలుగా వాక్యంలో మనం చూస్తే దేవుని పోలి నడుచుకునుడి. అలాంటి బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే, ఎలాగుంటారంటే, పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా ఆయన ప్రేమను మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా దానిని వెదజల్లటానికి దేవుడు కృప చూపుతాడన్నటువంటి సత్యాన్ని గ్రహించి రండి ప్రియుల, బలలో పాల్గొందాం. దేవుని మహిమార్థమై మన జీవితంలో ఆయనను పోలి నడుచుకోవటానికి మన జీవితాలు సిద్ధం చేసుకుందాం. ఈ చక్కని మధ్యాహ్న వేళ ఏ పరిస్థితి దేవుడు మన జీవితంలో ఆయన కార్యం చేస్తున్నాడో గుర్తించి కృతజ్ఞతతో, ఆనందంతో మనము దేవుని ఘనపరుస్తూ ఈ బలలో పాల్గొనవలసినటువంటి ఒక చక్కని తరుణాన్ని దేవుడు మనకు దయచేస్తుంటున్నాడు. బాప్తిసం తీసుకుని ప్రభువును ఘనపరిచినట్లయితే, ప్రభువును ప్రేమిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తుంటే, ప్లీజ్ కమ్, దయచేసి రండి, ఈ బలలో పాల్గొనవలసిందిగా మరొకసారి ప్రభునామన ఈ ప్రోత్సాహాన్ని వాక్యపు ఆధారం పైన మీకు అందజేస్తుంటున్నా. దయచేసి ఈ సమయంలో అందరం కలిసి స్తుతి ఆరాధన గీతముల పుస్తకంలో నుండి ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించుతి నీ చరణములైనటువంటి 106వ కీర్తన కలిసి మనం పాడదాం. ప్రభువాని వేనాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువాని వేనాదు శరణం ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర నుండి త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్ర నుండి త్రాగునో
వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రనుది త్రాగవలెను. ప్రభు శరీరానికి సూచనగా ఉన్నటువంటి రొట్టె నిమిత్తమై ప్రార్థించుటకు బ్రదర్ ఆర్ సతీష్ గారిని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉన్నటువంటి ద్రాక్షారసం నిమిత్తమై ప్రార్థించుటకు శ్రీమతి ఆనంద కుమారి పాల్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడ, కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రశస్తమైన దినమందు ఆరాధనలో పాల్గొని మరి ఈ సమయంలో ప్రభువులను సమీపించుండగా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాయన. తండ్రి, సంఘ కాపురుల ద్వారా మీరు అందించబడిన మీ చేత మీ వాక్యమును బట్టి వేలాది వేల వందల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వారు సెలవిచ్చినట్టుగా తండ్రి, వాక్యములోని మర్మాలను తెలియజేసినట్లుగా యేసు ప్రభువును గురించి వినుటకు, యేసును వెంబడించుటకు, యేసును గూర్చి ప్రకటించుటకు మేము మా మనస్సులను ఆయత్తపరచుకొని ముందుకు సాగిపోవట కృప చూపించండి నాయన. తండ్రి, మరి యేసు ఎదిగినట్లుగా జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును యేసు ప్రభు ఎదిగినట్లుగా తండ్రి, ఆయన బిడ్డలమైన మేము ఇంటలెక్చువల్గా, ఫిజికల్గా మరియు సోషల్గా, అలాగే తండ్రి స్పిరిచువల్గా ఎదుగుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఈ సమయంలో బలను సమీపించుంటుండగా తండ్రి, మా అపరాధములను మన్నించి మా పాపములను పరిహరించి మమ్మలను ఈ బల్లకు మరి యోగ్యులనుగా మార్చినటువంటి ప్రభువు ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాయన. సమయంలో తండ్రి, మరి ప్రభువు యొక్క మరి దున్నబడిన దేహాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ అందుకు సాదృశ్యమైన రొట్టెను మేము ముగించుచుండగా మరి తండ్రి, మా దోషములను పరిహరించి మా దేహంలోని అస్వస్థతను తొలగించి మా మనస్సులలోని పరిపక్వతను మరి మనకు కలగజేసి మా మనస్సులలో స్వస్థచిత్తులుగా మమ్మల్ని చేసి మీ రాజ్య సువార్తను ప్రకటించుటకు, మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభువును పిరికమడిన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. పరమదాసుండమైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు మీరు కళ్ళ చాటును భద్రపరిచి కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చూపిస్తున్న ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మీరు ఇచ్చిన జీవమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మరి ఈ పరిశుద్ధ దినములో మమ్మల్ని అందరినీ మీ ఆలయానికి నడిపించి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా, మా దేవ, మా రక్షక. ఎల్లప్పుడూ మిమ్మల్ని కలిగి జీవించి బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. కడవరి దినాల్లో ఉంటున్నాం, ప్రతి ఆత్మ రక్షింపబట్టకు సహాయం దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. బలలో పాల్గొనుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యోగ్యమైన రీతిలో మేము బలలో పాల్గొనటకు సహాయం దయచేయ తండ్రి. మా పాపముల కొరకు, అపరాధముల కొరకు మీ ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపి ఉన్నావు నాయన. ఆయన సిలువలో పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను, సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా పాప క్షమాపణ, రక్షణ భాగ్యము, మరి నిత్యరాజ్య స్వాస్థ్యం ఇచ్చినారు. ఆ పరిశుద్ధ రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం సేవిస్తుండగా మమ్మల్ని నూతనపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నాయన మరి దీవించి ఆశీర్వదించమని మొరపెట్టుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఆలయానికి రాలేక వెనుకబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థతనిచ్చి మీ ఆలయానికి నడిపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే అర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా,
కృపా సాధనాలు మన చింతకు తీసుకుని రాబడుచుండగా ప్రార్థన అనంతరం అందరం కలిసి స్వీకరిద్దాం. దయచేసి ఒక చిన్న మనవి, మరి కాంపౌండ్ వాల్ దగ్గర స్కాటర్ అట్లా ఉంటే, వెహికల్స్ దగ్గర ఉంటే దయచేసి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా ఈ ప్రేయర్ హాల్స్లోనికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి జాగ్రత్తగా ఇందులో మనం పాల్గొందాం. ఏ వాహనాలు లోపలికి రాకుండా చూసుకోండి. వాహనాలు ఈ కృపా సాధనాలు తీసుకుని వెళ్తుండగా ఈ వాహనాలు రాకపోకలు గేట్లో నుంచి రాకుండా దయచేసి అక్కడ మీరు జాగ్రత్తగా చూడవలసిందిగా కూడా మేము ప్రభుపేట మనవి చేస్తుంటున్నాం. రండి ప్రియులారా, తిరిగి అందరం కలిసి 106వ ఈ కీర్తన స్తుతి ఆరాధన గీతముల పుస్తకంలో ప్రభువ నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణంలో అనేటువంటి ఆ కీర్తన మొదటి చరణాన్ని పాడుతూ ప్రభు బలలో మనం పాల్గొందాం. అపవాది క్రియలందు బందీనైతి కృపచూపుని చేయుమా. అపవాది క్రియలందు బందీనైతి కృపచూపి నన్ను
శాంతి జలములతో ఆపమారము తోడ అరుదెంచితి సేద తీర్చుము శాంతి జలములతో రుధిర స్రవంతి శాపభారం తొలగించు దేవా నీ ప్రేమ రుధిర స్రవంతి పాపభారం తొలగించు దేవా ప్రభువా నీవే మా శరణం ఆశ్రయించితి నీ చరణములే ప్రభువా నీవే మాకు శరణం ఆశ్రయించితి నీ చరణములే. ఇంకొక ట్రే కావాలి. ఎనిమిది 861వ కీర్తన సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. 861వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన కలిసి మనం పాడుదాం. పాడుతూ ప్రభు బలిలో మనం ముందుకెళ్దాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమను వివరింతున్ శ్రీ యేసు. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమను వివరింతు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమను వివరింతు
ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. పరిశుద్ధమైన మీ ప్రేమను బట్టి, సర్వమానవాళి కొరకై గావించిన ఆ గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి మీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. మహోన్నతుడా, శిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పచ్చి మాంసపు ముద్దగా దున్నబడ్డ ఆయన శరీరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సూచనగా ఈ రొట్టెను స్వీకరిస్తుండగా మా జీవితాల్లో నూతనమైనటువంటి మీ కృపలతో నింపి శిలువ సాక్షులుగా ఈ లోకంలో మీ ప్రేమను చాటు చెప్తూ అనేక మందిని ఆ ప్రేమ చెంతకు నడిపించడానికి సహాయం చేయమని, ఆత్మతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఘనదేవ నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. కలువరి శిలువపై చిందింపబడ్డ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుణ్య రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నిబంధన సంబంధమగు రక్తముగా వాక్యంలో మీరు మా కొరకై నేను ఈ గొప్ప సత్యాన్ని ముద్రించి మా జీవితాలను ఆ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పావనపరిచి విమోచన జనులుగా, నిబంధన జనులుగా ఈ లోకంలో జీవించుటకు మీరు ఆయతపరుస్తున్న రీతిని బట్టి వందనాలు. మరొకసారి ఆ పుణ్య రక్తానికి సూచనగా ఈ ద్రాక్షారసాన్ని స్వీకరిస్తుండగా మీ కృపచేత నింపండి, మీ అద్భుతమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టమని, మీరే తద్వారా మహిమ పొందుమని యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సంఘమా, కానుకలు సమర్పిస్తుండగా అందరము దేవుని ఘనపరుచుదాం. ఒక చక్కని తెలిసినటువంటి పాటనే, మా సర్వనిధి నీవయ్య నీ సన్నిధికి వచ్చామయ్య అన్నటువంటి కీర్తన కలిసి పాడదాం. మా సర్వనిధి నీవయ్య నీ సన్నిధికి వచ్చాము. భీమైన
మా పాపములకై కలువరి గిరిపై నలిగితివా మా ప్రియ యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోను విరిగి నలిగిన హృదయాలతోను స్తుతింపవచ్చామయ్యా. నా స్తుతులందుకో యేసయ్యా, నిన్ను స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, అందరం యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వనిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము మేమయ్యా, బహు బలపరచుము యేసయ్యా. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమును, పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, నిన్ను స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వనిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము మేమయ్యా, బహు బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ చక్కని మధ్యాహ్న వేళ మీ పరిశుద్ధ పాదాల చెంత మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరుస్తూ మీ పరిశుద్ధ నామాన్ని నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేస్తాను. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ బలులో పాల్గొనే ఈ కృప మాకు ప్రసాదించిన రీతిని బట్టి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. మా జీవితాల్లో మీ ప్రేమ చేత నింపి మీ వాక్యం చేత బలపరుస్తున్న రీతిని బట్టి స్తోత్రాలు. మేమందరం కూడా మీ ప్రేమ చేత నడిపించబడే బిడ్డలుగా
సంఘ క్షేమం కొరకై పాటుపడేటువంటి బిడ్డలుగా, మీ రాజ్య విస్తరణ కొరకై నడుం బిగించినటువంటి క్రీస్తు యోధులుగా, ఈ లోకంలో నమ్మకంగా శిలువ సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నా. బలలో పాల్గొనగలిగిన ఈ కృపను దయచేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నా. ఈ లోకంలోనికి మేము వెళ్తుండగా మీరు మాతో కూడా రమ్మని క్రైస్తవ జయ జీవితాన్ని మీరు మాకు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడ, అడుగడుగున మీ చేయుతను మాకు ప్రసాదించండి. మీ ఆత్మ శక్తి మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈరోజు నేను మీ పాదాల చెంత మీ తాకిడి కొరకై, మీ స్వస్థత కొరకై ఎదురు చూస్తూ, ప్రత్యేకమైన మీ సంధింపు కొరకై కనిపెడతా ఉంటే, ఆ బిడ్డలపైన మీ యొక్క స్వస్థత, మీ శక్తి విడుదల చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధమైన మీ కరములలో ఆ బిడ్డలకు కావాల్సినటువంటి ఓదార్పు, ధైర్యాన్ని ప్రభు మీరే ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఘన దేవానికి స్తోత్రాలు. ఇక్కడ చేరినటువంటి చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వయోవృద్ధులందరినీ మీ చేతికి సమర్పిస్తూ, మేమందరం కూడా శక్తి వంచన లేకుండగా మీరు మమ్మల్ని ఉంచినటువంటి స్థలాల్లో, పనిచేయు ప్రాంతాల్లో మీ ప్రేమను, మీ సేవలో బహు గంభీరంగా నిలబెట్టి మీరు మహిమ పొందమని, ఇంకా ఈరోజు రాలేక ఏ కారణం చేత వెనుకబడ్డారు, ఆరాధించుటకు నేను ఇంకా ఒకవేళ ఏ కారణం చేత దూరమయ్యారు, మీ ప్రేమ చేత నడిపించండి ప్రభా. కుటుంబాలను తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. నేను చెవి పెడుతుంటే ఆ బిడ్డలకు ఒక నవీనమైన సంధింపును అనుగ్రహించి ప్రభా, మీ మందిరానికి, మీ సన్నిధికి, ఆరాధనకు నేను చేయి పట్టుకుని తీసుకుని రమ్మని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు తన మహిమా ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తి గల ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. 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 Praise the Lord.